హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాంపోజిషన్ డీలర్స్కి జిఎస్టీ పోర్టల్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో ఆ అప్డేట్ ఏంటంటే, కాంపోజిషన్ డీలర్స్ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి అయినా 2.5 లక్షల కంటే ఎక్కువ సప్లైస్ చేసి బిల్ ఇచ్చినప్పుడు మీ బయ్యర్ ఆ బిల్పై టీడీఎస్ కట్ చేస్తాడు. సో కాంపోజిషన్ డీలర్స్ ఎవరికైనా టీడీఎస్ లేదా టీసీఎస్ డిడక్ట్ అయితే ఆ డిడక్ట్ అయిన టీడీఎస్ లేదా టీసీఎస్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు జనవరి టు మార్చ్ 2019 క్వార్టర్కి GSTR 4 ఫైల్ చేసే ముందు మీకు ఏవైనా టీడీఎస్ లేదా టీసీఎస్ డిడక్ట్ అయితే వెంటనే క్లెయిమ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ టీడీఎస్ అండ్ టీసీఎస్ ప్రొవిజన్స్ అనేవి 1 అక్టోబర్ 2018 నుండి అమలవుతున్నాయి. కాబట్టి మీరు అక్టోబర్ టు డిసెంబర్ 2018 క్వార్టర్కి మరియు జనవరి టు మార్చ్ 2019 క్వార్టర్కి ఏవైనా టీడీఎస్ లేదా టీసీఎస్ డిడక్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ క్వార్టర్లో ఆ టీడీఎస్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోండి. అప్పుడు ఆ టీడీఎస్ అమౌంట్ మీ క్యాష్ లెడ్జర్లో క్రెడిట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టీడీఎస్ అండ్ టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్ అనే ఒక కొత్త టేబుల్ కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రిపేర్ ఆన్లైన్ పై క్లిక్ చేయండి. సో ఈ పేజ్లో 4 టేబుల్స్ ఉంటాయి. ఫస్ట్ టీడీఎస్ క్రెడిట్ రిసీవ్డ్, నెక్స్ట్ అమెండ్మెంట్స్ టు టీడీఎస్ క్రెడిట్ రిసీవ్డ్, నెక్స్ట్ టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్, నెక్స్ట్ అమెండ్మెంట్స్ టు టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్. సో ఫస్ట్ టేబుల్లో మీరు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి లేదా గవర్నమెంట్ అథారిటీస్కి 2.5 లక్షలు మించి సప్లైస్ చేస్తే వాళ్ళు ఆ బిల్లో 2% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. సో ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ అనేది మీకు ఇక్కడ ఈ ఫస్ట్ టేబుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ టేబుల్పై క్లిక్ చేస్తే మీ డిడక్టర్స్ అంటే మీ బయ్యర్స్ అప్లోడ్ చేసిన బిల్స్ అన్నీ ఇక్కడ జిఎస్టీ నెంబర్ వైజ్గా కనిపిస్తాయి. సో ఆ జిఎస్టీ నెంబర్ ముందు ఒక బాక్స్ ఉంటుంది. మీరు ఆ బాక్స్లో టిక్ పెట్టి ఆ బిల్స్ని యాక్సెప్ట్ చేస్తే ఆ టీడీఎస్ అమౌంట్ అనేది మీ క్యాష్ లెడ్జర్లో జమ అవుతుంది. నెక్స్ట్ టేబుల్లో టీడీఎస్ క్రెడిట్లో ఏవైనా చేంజెస్ చేయాలనుకుంటే అమెండ్మెంట్స్ టు టీడీఎస్ క్రెడిట్ రిసీవ్డ్ టేబుల్లో చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్ మీకు టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్, అంటే మీరు ఆన్లైన్ ద్వారా ఏవైనా సప్లైస్ చేస్తే ఆ సప్లైస్పై టీసీఎస్ కలెక్ట్ చేస్తారు. సో కలెక్ట్ చేసిన ఆ టీసీఎస్ అమౌంట్ అనేది ఈ టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్ అనే టేబుల్లో కనిపిస్తుంది. సో మీకు ఏదైనా టీసీఎస్ అమౌంట్ డిడక్ట్ అయితే ఆ టీసీఎస్ అమౌంట్ని ఈ టేబుల్లో క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్లో మీరు ఏవైనా చేంజెస్ చేయాలనుకుంటే అమెండ్మెంట్స్ టు టీసీఎస్ క్రెడిట్ రిసీవ్డ్లో చేంజెస్ చేసుకోవచ్చు. సో కాంపోజిషన్ డీలర్స్ ఎవరికైనా టీడీఎస్ లేదా టీసీఎస్ డిడక్ట్ అయితే మీరు ఈ రిటర్న్ చెక్ చేసుకోండి. మీరు ఈ టీడీఎస్ టీసీఎస్ రిటర్న్ చెక్ చేసుకుని ఆ అమౌంట్స్ని యాక్సెప్ట్ చేసి ఈ టీడీఎస్ టీసీఎస్ రిటర్న్ ఫైల్ చేయండి. సో మీరు ఈ రిటర్న్ ఫైల్ చేయగానే మీకు డిడక్ట్ అయిన టీడీఎస్ లేదా టీసీఎస్ అమౌంట్ మీ క్యాష్ లెడ్జర్లో జమ అవుతుంది. సో GSTR 4 ఫైల్ చేసే ముందే ఈ టీడీఎస్ అండ్ టీసీఎస్ రిటర్న్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా డిడక్ట్ అయిన టీడీఎస్ అండ్ టీసీఎస్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను మీ కిరణ్. జై హింద్.